హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అంత అంటారు ఎంత అంటారు, చివరికి చేసేది ఏమి లేదు, అంతా పెంట అంటారు. ఎందుకంటే సెక్యూరిటీ అదిరిపోయింది, తిరుపతి పరిసర ప్రాంతాల్లో అల్లాడిస్తున్నామంటారు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కొంతమంది భక్తుల్ని ఆటో వాళ్ళు, డ్రైవర్లు వీళ్ళంతా ట్రాప్ చేసి మీకు అంత కష్టంగా దర్శనం ఎందుకండి, మీకు ఈజీ దర్శనం చేపిస్తాం, ఇలా వెళ్ళి అలా రావచ్చంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 1500 కలెక్ట్ చేశారంట. కలెక్ట్ చేసి అక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నాడంట, వాడికి కొంత డబ్బు కొట్టగానే వాడి ఇంట్లో లోపలికి పంపిస్తున్నాడు. ఇది ఒక దారుణం. అయితే ఇక్కడ వాళ్ళు వెళ్ళి దర్శనాలు చేసుకుని వస్తారు, వాళ్ళని పాపం తిరుపతి టీటీడీ వాళ్ళు పట్టుకున్నారు. ఇది ఒక మంచి విషయం, టీటీడీ వాళ్ళు అప్పుడప్పుడు పట్టుకుంటూ ఉంటారు, అదొక ఆనందకరమైన విషయం. అయితే ఇప్పుడు అలిపిరి జూ దగ్గర ఇంకొక ఘటన జరిగింది, ఇది ఇంకా దారుణం. చిరుత రాత్రి బండి మీద వెళ్తున్న ఒక వ్యక్తిని పైన దాడి చేయడానికి ట్రై చేసింది. ఏంటి ఇంత ఘోరం? ఆ జూ పార్క్ ప్రదేశంలో ఇలా జరిగిందంట. అయితే అలిపిరి ఎస్వి జూ పార్క్ రోడ్ లో చిరుత దాడి కలకలం. బైక్ పైన వెళ్తున్న వారిపైన దాడికి ప్రయత్నించింది, కాకపోతే వాడికి దొరకలేదు. దాని స్పీడ్ క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయింది, అది దొరకలేదు. జంప్ చేసింది, పట్టుకోవడానికి ట్రై చేసింది, కానీ దొరకలేదు. దీన్ని వేరే వాళ్ళు షూట్ చేయడం మొబైల్లో, అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వెళ్తుంది. ఇటువంటి వరుసగా జరుగుతున్న ఘటనలు, దీనికి అటవీ శాఖ కానీ గవర్నమెంట్ కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో నాకు ఇప్పటివరకు అయితే అర్థం కాదు. గతంలోనూ జరిగిన ఇప్పుడు జరుగుతున్నాయి, ఇకపైన కూడా జరగబోతూ ఉన్నాయి. వరుస ఘటనలతో ఇలా ఇబ్బందులు పడుతుందట. జూ పార్క్ వద్ద ఈ చిరుత ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది, జూలోంచి తప్పించుకొచ్చిందా లేదంటే పక్కన అడవిలోంచి వచ్చింది అనేది ఎవరికి అర్థం కాదు. ఇలా మనుషుల పైన చిరుతలు, పులులు, కుంకి ఏనుగులు దాడి చేస్తే ఎలా? కూకి ఏనుగులు మా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారా, ఏం చేస్తానో తెలియదు, దానికి పోషణ వేస్ట్, దానికి డబ్బులు వేస్ట్ తప్పించి ఇంకా కూకి ఏనుగులు ఎందుకు తెచ్చాడో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. కూకి ఏనుగులలో ఎటువంటి ఉపయోగం ఉంది, దాంతో ఫ్యూచర్ లో ఏం లాభం ఉంది, ఇప్పుడు కూకి ఏనుగులు ఎందుకు వాడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. అటు తిరుపతిలోనేమో దొంగ దర్శనాలు, ఇటేమో రోడ్ల పైనేమో పులులు, పవన్ కళ్యాణ్ ఏమో సినిమాలు. అబ్బా, ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్ అల్లాడిపోతుంది. అద్భుతమైన రాజకీయ వ్యవస్థతోటి 16 అప్పులు, 2 ఫ్రీ భూముల్లాగా సాగిపోతా ఉండాల. ఎవరు ఏం చేయలేరు. చూశారు కదా ఆ వీడియో కూడా ఒకసారి చూడండి, చిరుత దాడి చేసిన వీడియో. చూశారు కదా, అలా మీద పడితే ఎవరికైనా గడగడగడగా ఉనికిపోవా? ప్రభుత్వం ఏదో ఒకటి చేయండి అయ్యా, ప్రభుత్వం మీదే కదా, ఏదో ఒకటి చేయండి. డబుల్ ఇంజన్ సర్కారు, బొగ్గు సర్కారు బోర్డు కబుర్లు చెప్పడం కాదు, ఇటువంటి దారుణాలు జరగకుండా కాపాడండి. అర్థమైందా? పొరపాటున దొరికితే ఏం చేద్దాం, పండగ చేసుకునేది అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.